తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాలు నేటి సమాజానికి మార్గదర్శకాలని మాజీ డీజీపీ డాక్టర్ పూర్ణచంద్రరావు అన్నారు. బీసీ టైమ్స్ బీసీ సమాజ్ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి సందర్భంగా లగటి కపూల్ మీడియా సెంటర్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ కేవలం ఉద్యమ నాయకుడు కాదు, తెలంగాణ ఉద్యమానికి ఒక సిద్ధాంతాన్ని, దిశను, ధైర్యాన్ని అందించిన మహోన్నత మేధావి అని కొనియాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లిన మహనీయుడని గుర్తు చేశారు. ఆచార్య జయశంకర్ బీసీ సమాజానికి చెందిన గొప్ప మేధావి కావటం మనందరికీ గర్వకారణమని పూర్ణచంద్రరావు అన్నారు. అయితే పాలక ఆధిపత్య కులాల రాజకీయాల కారణంగా ఆయనకు దక్కాల్సిన గౌరవం పూర్తి స్థాయిలో దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ ఆశయాలు రాష్ట్ర సాధనతో ముగిసిపోలేదని, సామాజిక న్యాయం, సమాన రాజకీయ వాటా, సబ్బండ వర్గాల సాధికారతతోనే ఆయన కలలు తెలంగాణ సాకారం అవుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి యాసారపు రాంబాబు రచించిన జనగళాల గర్జన జయశంకర్ అమరహై గీతాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమకారులు, మేధావులు, విద్యార్థి నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జై భీమ్, జై పులే. ఈరోజు జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి చిరంజీవులు గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అట్లనే వినిగండ్ల విఠలరావు గారు ఎలియాస్ తెలంగాణ విఠల్ వారికి, మన బీసీ యునైటెడ్ ఫ్రంట్ ప్రెసిడెంట్ అయినటువంటి రామకృష్ణయ్య గారు, మరి చంద్రశేఖర్ గారు, విజయ్ గారు, మా మీడియా సెంటర్ క్రియేటివ్ డైరెక్టర్ కిషోర్ గారు, మరి అన్నిటికీ మించి ఈ మొత్తం జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అన్నట్టు ఎంతోమంది, వేల మంది నాయకులు వాళ్ళ యొక్క చరిత్రలు అవగతం చేసుకున్నటువంటి సంగెం సూర్యారావు గారు, అందరికీ శుభాభివందనాలు. ఈరోజు జయశంకర్ గారి జయంతి సందర్భంగా యాసారపు రాంబాబు గారు ఒక పాట రాశారు. ఆ పాటని రిలీజ్ చేశాం. అటు తెలంగాణ విఠల్ గారి చేతుల మీదుగా, సూర్యారావు గారి చేతుల మీదుగా, చిరంజీవులు గారి చేతుల మీదుగా ఈ పాట రిలీజ్ చేయటం జరిగింది. ఈ పాటలు రాసిన దానిలో కనుక మనం ఒక్కటి అబ్జర్వ్ చేస్తే, ఆ పాటలో జనగళాల గర్జన జయశంకర్ అమర్ హై అనే పాట ఎంత బ్రహ్మాండంగా రాశాడంటే, జనగళాల గర్జన, అసలు ఈ పద ప్రయోగం మనం ఎక్కడ వినం. అది గర్జన చేసింది ఎవరు? జనగళాల గర్జన ఎవరి దగ్గర నుంచి వినపడిందంటే జయశంకర్ సార్ నుంచి వినపడింది. మరి ఇందాక విఠల్ గారు ఆల్రెడీ చెప్పారు, తొలిదశ ఉద్యమం నుంచి ఆయనకు అనుభవం ఉంది. మరి చిరంజీవులు గారు చెప్పారు, డేటా ఆధారంగా తెలంగాణకి ఎంత అన్యాయం జరిగిందో ఆయన వివరించారు అని చెప్పి. అదే స్ఫూర్తితో ఈ రోజున అంబేద్కరిజం టు ద లాస్ట్ మైల్, అంబేద్కరిజం టు ది లాస్ట్ మైల్ అంటే చిట్ట చివరి కులం వరకు అంబేద్కరిజం ఈ దేశంలో అందాల్సిన అవసరం ఉంది. అంబేద్కరిజం అంటే జనరల్గా ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చారు అనుకుంటారు, ఆ తర్వాత ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చాయి. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటానికి రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ పొందుపరిచారని చెప్పుకుంటారు. కానీ నిజంగా ఆ ఫలితాలు అందరికీ అందినాయంటే అందలే. ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకి ఎలా అయితే అన్యాయం జరిగిందని జయశంకర్ గారు ఉద్యమం ఎలా లేవనెత్తారో, మరి డేటా ఆధారంగా ఎలా అయితే చూపించారో, మరి వివిధ రకాలైన పద్ధతుల్లో జనబాహుళ్యానికి తీసుకెళ్ళి ఢిల్లీ మెడలు వంచి ఈ రోజున తెలంగాణ సాకారం అయ్యేటువంటి పరిస్థితికి కారణమయ్యారో, అదే మాదిరిగా ప్రతి వర్గంలో కూడా బీసీల్లో కానీ, ఎస్సీల్లో కానీ, ఎస్టీల్లో కానీ, ఇంకా అసెంబ్లీలో అడుగుపెట్టని కులాలు చాలా ఉన్నాయి. మన దేశంలో డెమోక్రసీ పూర్తిగా లేదు. మన దేశంలో ఉన్న డెమోక్రసీ హాఫ్ డెమోక్రసీ, అంటే హాఫ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. అంటే అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ
అన్ని కులాలకు రిప్రజెంటేషన్ లేదు. కొన్ని కులాలకే రిప్రజెంటేషన్ ఉంది. కొన్ని కులాలకే రిప్రజెంటేషన్ ఉండటం వల్ల ఆ కులాల వాళ్ళే బాగుపడ్డారు. కులాల చేతుల్లోనే భూమి ఉంది, సంపద ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, జ్యుడిషియరీ ఉంది, మీడియా ఉంది, ఏ రంగమైనా వాళ్ళ చేతుల్లోనే ఉంది. అందుకనే మన దేశ ఆర్థిక వ్యవస్థ జపాన్ని మించిపోయినా ఆ కులాల జనాభా వాళ్ళ యొక్క ఆర్థిక వనరులు ఇంప్రూవ్ అయినాయి. అంటే ఎవరి చేతుల్లో అయితే రాజ్యాధికారం ఉందో, ఏ కులాల చేతుల్లో అయితే రాజ్యాధికారం ఉందో, ఎవరికైతే అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఉందో, పార్లమెంట్లో రిప్రజెంటేషన్ ఉందో వాళ్ళకే అన్ని రంగాల్లోనూ ముందున్నారు. అంటే అర్థం ఏంటి? అంబేద్కరిజం ఇంకా మిగిలిన కులాలకి అందలేదని అర్థం. సో మిగిలిన కులాలు మనం చూసాం, ఎస్సీలో చూసాం. ఎస్సీలో ఒక కులానికే ప్రాధాన్యత వచ్చిందన్నప్పుడు ఇంకో కులానికి కూడా ప్రాధాన్యత రావాలని చెప్పి ఉద్యమం స్టార్ట్ అవటం, మరి 2 కులాలకు రావటం, ఎస్సీ వర్గీకరణ జరగటం, ఈ 2 కులాలు కాని కులాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే దృష్టితో రావటం జరిగింది. అంటే ఏంటి? అంబేద్కరిజం విద్యా ఉద్యోగాల్లో చివరి కులం వరకు వచ్చేటువంటి ఏర్పాటు ఇన్నాళ్ళు పట్టింది. 70-80 సంవత్సరాలు పట్టింది స్వాతంత్రం వచ్చినాక. అని ఎప్పుడో 1931-32లో మాట్లాడిన అంబేద్కర్ సాధించిన ఆయన ఏదైతే చెప్పాడో అది నిజం అవటానికి 100 సంవత్సరాలు పైగా పట్టింది. అయితే చట్టసభల్లో వచ్చిందా రిప్రజెంటేషన్ అంటే లేదు. అంటే చట్టసభల్లో ఇంకా ఎస్సీల్లో 2% జనాభా ఉన్న కులాలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. అలానే ఎస్టీల్లో కూడా దాదాపుగా 2% జనాభా ఉన్న ఎస్టీలకి, ఎస్టీ కులాలకి ఇంకా అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. ఎరుకలకు లేదు, యానాదులకు లేదు, చెంచులకు లేదు, నక్కల కులానికి లేదు, ఎన్నో కులాలు ఉన్నాయి. ఇంకా మరి ప్రాతినిధ్యం అసెంబ్లీలో వాటా దక్కని కులాలు ఎన్నో ఉన్నాయి. అలానే ముస్లింలో తెలంగాణలో 10% బీసీ ముస్లింలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 7% బీసీ ముస్లింలు ఉన్నారు. వాళ్ళు బీసీఏలో, బీసీబీలో, బీసీఈలో ఉన్నారు. వాళ్ళ నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాదు. అంటే వాళ్ళకి ఈ అసెంబ్లీల్లో, పార్లమెంట్లో రిప్రజెంటేషన్ లేదు, వాటా లేదు. అంటే అంబేద్కరిజం అక్కడ దాకా అందలేదనేది అర్థం. అలానే ఇంకా చూసుకుంటే బీసీల్లో మరీ దారుణమైన పరిస్థితి. బీసీల్లో దాదాపుగా 140 నుంచి 150 కులాలు ఉన్నాయి ఏ రాష్ట్రం అయినా. ఆ రాష్ట్రంలో కేవలం 10-15 కులాలకే రిప్రజెంటేషన్ ఉంది, కానీ పూర్తి రిప్రజెంటేషన్ లేదు. అక్కడ కూడా పార్షియల్ రిప్రజెంటేషనే. యాదవులు ఉన్నారు, గౌడ్లు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, పద్మశాలులు ఉన్నారు. మరి వీళ్ళందరి కనుక మనం లెక్కలేసుకుంటే, జనాభా లెక్కలేసుకుంటే, రెడ్ల కన్నా, కమ్మల కన్నా, వెలమల కన్నా 3 4 జనాభా ఉన్న ఈ సెక్షన్స్కి మరి అంత ప్రాధాన్యత లేదు. కేవలం తెలంగాణలో ముదిరాజులు, గౌడ్లు, యాదవులు కలిపి దాదాపుగా 100కి 20% పైగా ఉన్నారు. 100కి 20 మంది కన్నా ఎక్కువ ఉన్నారు. కానీ 112 మంది ఎమ్మెల్యేలు అయ్యారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. అదే 100కి 4 ఉన్నటువంటి రెడ్లు ఎమ్మెల్యేలు 576 అయ్యారు. అంటే చూడండి, అంటే ఇదే కులంలో పూర్తి రిప్రజెంటేషన్ లేదు. గౌడ్లకు కానీ, యాదవులకు కానీ, పద్మశాలకు కానీ ఇంకా పూర్తి రిప్రజెంటేషన్ జనాభా దామాషాల్లో లేదు. సరే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందిరా అంటే, మరి దాదాపుగా 120 నుంచి 150 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, ఇంకా సంచార జాతులు, ఇంకెన్నన్నా చెప్పచ్చు. ఎన్నో కులాలు ఉన్నాయి. దాదాపుగా 125 నుంచి 150 కులాలు. వీళ్ళల్లో ఇంతవరకు ఎవరు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టని పరిస్థితి. అంటే ఏంటి? వాటా లేదు. అంటే మన దేశంలో 70-80 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా మరి వీళ్ళకి ఎందుకు వాటా లేదండి? ఈ నాయకులు ఏం చేస్తున్నారు? ఈ దేశాన్ని ఏలే నాయకులే కదా దీనికి రెస్పాన్సిబుల్. మేము దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం, జపాన్ని మించిపోతుందని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఈ పాలక కులాల నాయకుల మీద ఉంది. అందుకే మనం చూసాం దాన్ని సిజేపీ దాన్ని ప్రతిబింబించింది. యాజిటేషన్ ఎవరికి తెలియదు, సిజేపీ ఎవరో తెలియదు. జడ్జి అన్నాడో మాట, వీళ్ళు బొద్దింకల్లాగా, పారసైట్లలాగా తయారయ్యారని అనగానే ఒక కుర్రాడు పట్టుకున్నాడు, సోషల్ మీడియాలో ఎత్తుకున్నాడు, మొదలు పెట్టాడు. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ తయారయ్యారు. మోడీని మించిన ఫాలోవర్స్ వచ్చారు ఈ రోజున. ఈ దేశంలో మొత్తం దేశ ప్రభుత్వాన్నే గడగడ వణికించారంటే పొలిటికల్ నేరేటివ్నే మార్చేశాడు సిజేపీ పార్టీ. విద్యార్థుల ఆందోళనలో పొలిటికల్ నేరేటివ్ మారిపోయింది. అప్పటి వరకు పొలిటికల్ నేరేటివ్ ఏంటి? ఏదో డీలిమిటేషన్ చేసేస్తారు,
ఉమెన్ రిజర్వేషన్లు ఇచ్చేస్తాం, రకరకాల పద్ధతుల్లో పొలిటికల్ నేరేటివ్లు సాగుతూ ఉన్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు, రాహుల్ గాంధీ మీద మోడీ, మోడీ మీద రాహుల్ గాంధీ, వీళ్ళ చక్రబంధంలో మనల్ని ఇరికిస్తే సిజేపీ చెప్పింది మీరు కాదు, ముందు మోడీ ప్రభుత్వం దిగి రావాలని చెప్పింది, దిగొచ్చింది. తప్పని పరిస్థితుల్లో రాహుల్ గాంధీ కూడా యాజిటేషన్ చేయాల్సి వచ్చింది తనను తాను రక్షించుకోవటానికి. అంటే ఏమవుతున్నట్టు, ఈ దేశంలో ఈ పాలక కులాలన్నీ కూడా కుమ్మక్కై ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అధికారాన్ని గుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ప్రజల కోసం పనిచేయట్లా. ఎందుకు పనిచేయట్లా అంటే, మన వర్గాలకు చెందిన వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ శాసనసభల్లో లేకపోతే పార్లమెంట్లో చట్టసభల్లో లేకపోవటమే కారణం. అందుకనే మన డెమోక్రసీ హాఫ్ డెమోక్రసీ, ఫుల్ డెమోక్రసీ కావాలంటే అన్ని కులాల వాళ్ళకి జనాభా దామాషా పద్ధతిలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్న రోజున క్యాబినెట్లో కూడా ఉంటారు. ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఈ వర్గాలకు చెందిన వాళ్ళు కనుక ఎమ్మెల్యేలు ఉంటే ఆ ముఖ్యమంత్రి ఆ మాట వినాల్సిందే. మరి రోసే వినలేదా? మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్ల డామినేషన్ ఉన్న రెడ్ల మాటిని పనిచేశాడు ఆయన. వైశ్యులకి ఏం పనిచేశాడు ఆయన? మరి పివి నరసింహరావు కూడా రెడ్ల ఆధ్వర్యంలోనే నడిపాడు, ఆయన బ్రాహ్మడైన. మరి సంజీవయ్య ఎస్సీ అయినా సరే రెడ్ల డామినేషన్కే గురయ్యాడు. ప్రభుత్వాలు ఎవరు నడిపారు? రెడ్లే నడిపారు. ఇప్పుడు కమ్మలు నడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ మొన్నటిదాకా వెలమలు నడిపారు తెలంగాణలో. ఇదే పరిస్థితి దేశమంతా ఉంది. కాబట్టి ఇది ఈ డెమోక్రసీ ఈ కులాల కోసమా మన కోసమా అనేది మనం అర్థం చేసుకోవాలా. జయశంకర్ గారి స్ఫూర్తితోనే మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, సాంస్కృతికంగా ముందుకు తీసుకెళ్ళాలి. మరి కల్చరల్గా మనం చాలా తెలంగాణ ఉద్యమాన్ని మనం ఆధారంగా చేసుకుని మనం కల్చర్ని సంస్కృతి పరంగా డేటా పరంగా అన్ని రకాలుగా కూడా ప్రజాబాహుళ్యంలోకి ఈ భావజాల వ్యాప్తి చేయాలి, యువతరానికి అందించాలి. మరి నాయకులందరూ, కుల సంఘాల నాయకులు కానీ వివిధ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఈ విషయాన్ని గమనించి మీ వంతు పాత్ర మీరు నిర్వహించండి. మీరు పార్టీల నుంచి బయటకు వచ్చి చేయమని చెప్పట్లే, కానీ బయట నుంచి చేసే వాళ్ళకి తోడ్పాటు అందించండి. చిరంజీవులు గారు ఆయన ఏదైతే ఒక డేటా డ్రివెన్గా ఏదైతే ఉద్యమం చేస్తున్నారో, ఇంటలెక్చువల్స్ ఎలా అయితే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ గమనించండి. ఈ బీసీ వాయిస్ని, ఎస్సీ వాయిస్ని, ఎస్టీ వాయిస్ని, ముస్లిం వాయిస్ని గమనించండి. ఈ పార్టీల్లో ఉన్న నాయకులందరూ గమనించి మీరు ఎప్పుడైతే మీ రాజకీయ ప్రాధాన్యాలను మార్చుకుంటారో అప్పుడే మళ్ళీ మీరు ఎన్నికయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే మీరు ఖచ్చితంగా ఇళ్ళకపోవాల్సిన పరిస్థితే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ జయశంకర్ గారికి మరొక్కసారి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై పులే, జై హో జయశంకర్, జై హో జయశంకర్, జై హో జయశంకర్.